బద్ధకంగా ఉండడం. మైగ్రేన్ కూడా వచ్చేసింది మేడం నాకు ఆ సిచ్యువేషన్లో. 2 సంవత్సరాలు వాడాక మైగ్రేన్ కూడా వచ్చేసింది. దానివల్ల నేను పని చేసుకోలేకపోయేదాన్ని, పిల్లల మీద డిప్రెషన్తో కేకలు వేసేదాన్ని. అలాగే థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారనమాట. నేను అప్పుడు 54 కేజీలు ఉండేదాన్ని. ఇంకా ఆయుర్వేదం కూడా ఒక 1 ఇయర్ ఆయుర్వేదం కూడా వాడాను మేడం. కాకపోతే నాకు రిజల్ట్ అనేది లేదనమాట. లేకపోతే మా తోటి కోడలు దీంట్లో హెర్బలైఫ్లోను తను తీసుకుంది, షుగర్కి వాడింది మా బాబాయ్కి. బాగుంది, కమ్యూనిటీకి రాని ఒకసారి ఇన్వైట్ చేసింది. జూన్ 4th నేను వచ్చాను. అప్పుడు నాకు 10 daysలోనే అప్పటికి 3 months నాకు అంటే మంత్ అన్నది రాలేదు. 3 months తర్వాత నాకు ఈ న్యూట్రిషన్ తీసుకున్న 10 రోజులకే నాకు రిజల్ట్ వచ్చింది. చాలా బాగా కంట్రోల్ అయింది మేడం. చాలా హెవీ బ్లీడింగ్ అనమాట. 40 days 30 days ఉండేది. నా రిజల్ట్ షేర్ చేయాలన్నా కూడా ఎక్కువగా బాయ్స్ ఉంటారని నేను భయంతో చెప్పేదాన్ని కాదు. కానీ చాలా మంచి కమ్యూనిటీ నాకు పరిచయం అయింది. దీనివల్ల నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. చాలా బాగుంది. నాకు థైరాయిడ్ కూడా ఏమీ అటాక్ అవ్వలేదు. ఆ టెస్టులు కానీ స్కానింగ్స్ కానీ నెలలా చేయించుకోవాల్సి వచ్చేది. చాలా సఫర్ అయ్యాను. 30 days అంటే చాలా లేడీస్ అందరికీ తెలుసు. చాలా ఓవర్ బ్లీడ్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్, అలాగే ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈ కమ్యూనిటీలోకి వచ్చాక మంచి ఆరోగ్యం అయితే వచ్చింది. నేను ఒక 18 మంది వరకు మంచి హెల్ప్ ఇచ్చాను మేడం. 2 కోచెస్ కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక 20 మంది వరకు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. సూపర్. ఈ కమ్యూనిటీ రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి మీరు ఏం చేశారు? ఏమేం చేశారు? నేను వాటర్ చేంజింగ్ చేసుకున్నాను. అలాగే పడుకోకుండా సార్ చెప్పినట్టుగా నా ఫుడ్ డిజైన్ కానీ చక్కగా ఉదయం షేక్స్ తాగడం, కొంచెం వాకింగ్ చేయడం, అలాగా డిప్రెషన్గా ఆలోచించకుండా మంచి మైండ్ సెట్తో ఆలోచించడం, ఒక 5గురికి హెల్ప్ చేయాలన్న పొజిషన్లోకి నా మైండ్ని తెచ్చుకోవడం వల్ల నేను చాలా బాగా రిజల్ట్స్ తొందరగా నెలలోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా కమ్యూనిటీని వదలకన్నా మంచిగా సార్ని ఫాలో అవుతాను. మొత్తం గైడెన్స్ అంతా అలా చేసుకుంటూ ఉంటాను. ఓకే, సూపర్ సూపర్. ఒకసారి మనం గట్టిగా క్లాస్ ఇద్దాం. ఒకప్పుడు అంటే గైనిక్ ఇష్యూస్ అనేవి ఒక లేడీకి ఎంత ఎక్కువగా ఉంటే దానివల్ల ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది లేడీస్కి అర్థమవుతుంది. ఏదైతే రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్స్ ఉన్నాయని ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. లోపల బ్లడ్ అంతా వెళ్ళిపోయి పీసీఓడి కూడా కాయిల్ ఎంత ఉంటుందో అంత పీసీఓడి ఉంది అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం. దానికి ఎన్నో ట్రీట్మెంట్లు వాడారు కానీ కంట్రోల్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అవన్నీ కంట్రోల్ అయ్యి మేడం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారంటే బికాస్ దాని లైఫ్ స్టైల్ మార్చుకుంది. వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, కోచ్ ఏదైతే చెప్పారో ఆ కోచ్ గైడెన్స్ ఫాలో అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకొని మంచి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేసుకోగలిగింది. ఇవాళ హ్యాపీగా హెల్తీగా ఉండి మనందరికి కూడా రిజల్ట్ చేయగలుగుతుంది. తను చెప్పగానే ఎంతమంది విన్నారు. నేను 18 మెంబర్స్కి హెల్ప్ చేశాను మేడం. వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేశారంటే కారణం ఏంటి అంటే తను ఈ న్యూట్రిషన్ వాడటం వల్ల ఏదైతే రిజల్ట్ తీసుకుందో దానికి 10 మందికి షేర్ చేసింది. సుధీర్ సార్ చెప్తూ ఉంటారు కదా, మన వాయిస్ 10 మందికి ఆయుష్ అవ్వాలని. నాలాగే ఇంకొకరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ పరిచయం చేసింది కాబట్టి తను ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతుంది. మీకు ఒక టిప్ చెప్పమంటారా స్ట్రెస్ కంట్రోల్ అవడానికి? మీకు స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే